వీక్షకులకు స్వాగతం, నమస్కారం. అడ్డంగా దొరికి అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా అంటూ ప్రశ్నిస్తోంది సాక్షి కూటమి నేతల్ని. వైవి సుబ్బారెడ్డి గారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వాళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆయన కూడా తీవ్రంగా స్పందించాడు. నాకు రాష్ట్రంలో పనిచేస్తున్న సిట్ మీద నమ్మకం లేకే సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ సిట్ వేయించుకున్నాను, సిట్ నాకు క్లీన్ చిట్ ఇచ్చింది అన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మాధవ్ గారి ప్రెస్ మీట్ మీద, అలాగే సాక్షి వ్యాసాల మీద విశ్లేషించడానికి మనతో పడున్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సుబ్బారెడ్డి గారేమో నాకు సిట్ మీద నమ్మకం లేదు, అందుకే నేను సుప్రీంకోర్టుకి సిబిఐ చేత సిట్ వేయించుకున్నాను అంటున్నాడు. సాక్షి భారతిరెడ్డి గారి సాక్షి ఏమో అడ్డంగా దొరికిపోయి అడ్డగోలుగా మాట్లాడతారా కూటమి నేతలు అంటుంది. ప్రెస్ మీట్ని, వీళ్ళ రాతల్ని ఎట్లా చూస్తారు సార్, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇక్కడ మెయిన్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, వెంకటేశ్వర స్వామిని ఎవరు దోచుకున్నారు, వెంకటేశ్వర స్వామి భక్తుల్ని ఎవరు అవమానించారు, ఈ రెండు ప్రధానమైన అంశాలు. మనం మిగిలిన రాజకీయాల జోలికి మనం పోవద్దు. ప్రధానమైన అంశం ఎందుకు అంటే, వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దైవం, మనందరికీ ఆరాధ్య దైవం. అందరం కూడా పొద్దున్నే లేచి దండం పెట్టుకునేది వెంకటేశ్వర స్వామికి. అటువంటి వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం అయిన లడ్డూ ప్రసాదం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చాలా రకాల ప్రసాదాలు తయారు చేస్తారు ప్రతిరోజు. కానీ సామాన్యుడి చేతికి అందే ప్రత్యక్ష దైవం మాత్రం లడ్డూ ప్రసాదం. లడ్డూ ప్రసాదమే చాలా మంది, ఎక్కువ మందికి చేరుతుంది. ఆ లడ్డూ ప్రసాదంలోనే స్వామివారిని చూసుకుంటూ ఉంటారు. అటువంటి లడ్డూ ప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లడ్డూ ప్రసాదం పవిత్రత మీద దెబ్బతీసే విధంగా, అంటే నేను ఇందాక నుంచి చెప్పిన ఉపోద్ఘాతం ఏంటి అంటే, మన ప్రత్యక్షంగా మనకి సాక్షాత్తు కనపడే వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం. నేను చెప్పేది సింగిల్ సెంటెన్స్ లో. ఈ లడ్డూ ప్రసాదం మీదే మనకి భక్తి తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా వెంకటేశ్వర స్వామి మీద భక్తి తగ్గిపోతుంది. వెంకటేశ్వర స్వామి మీద భక్తి తగ్గిపోతే మనం ఆటోమేటిక్గా తిరుపతి వెళ్ళటం తగ్గించేస్తాం. ఆటోమేటిక్గా మనం తిరుపతి వెళ్ళటం తగ్గించేస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికి, సన్నిధికి చేరుకునే భక్తుల సంఖ్య తగ్గిపోతూ ఉంటే ఏమవుతుంది? హిందూ ధర్మానికి బీర్ల వారినట్టే. అది వాళ్ళకి కావాల్సింది, మహాకుట్ర. అది వాళ్ళకి కావాల్సిన ఎలిమెంట్ అది. అంటే హైందవ జాతి మీద, హిందూ మత నమ్మకాల మీద దెబ్బతీయాలి అన్న కుట్రతోటి ఇప్పుడు ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో అంటే లడ్డు తయారీకి వాడిన నెయ్యి సప్లైలో వాళ్ళకి వచ్చింది, దిగమింగింది ఎంత? 250 కోట్లు. ఒక రకంగా ఆఫ్టర్ అది వాళ్ళకి. వైవి సుబ్బారెడ్డికి 250 కోట్లు ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి 200 కోట్లు ఎందుకు? భూమన కరుణాకర్ రెడ్డికి 200 కోట్లు ఎందుకు? అవసరం లేదు. ఒక వైవి సుబ్బారెడ్డి, ఆయన కొడుకు విక్రాంత్ రెడ్డి ఒక్క డీల్లో, కాకినాడ డీల్లోనే ఆ ఒక్క డీలే 5,000 కోట్లు 6,000 కోట్లు ఉంది. ఒక్క డీల్. అంటే కొడుకు చేస్తే మా అబ్బాయి ఏదైనా సంపాదిస్తే నాకు కూడా ఇస్తాడు కదా, నేనే కదా ఎంజాయ్ చేసేది. లేదు, నేను సంపాదిస్తే మా అబ్బాయికి ఇస్తా కదా. అంటే 250 కోట్లు అనేది నథింగ్ వాళ్ళకి, వాళ్ళ దృష్టిలో. మనకి చాలా పెద్ద అమౌంట్. అది కూడా వెంకటేశ్వర స్వామి సొమ్ము అంటే ప్రతి పైసా కూడా, స్వామికి చెందాల్సిన ప్రతి పైసా కూడా అతి విలువైనది. అతి విలువైనది. మీకు తిరుమల, తిరుపతి హుండీలో మీకు ఎక్కువ దొరికేవి కాయిన్స్. అంటే ఏంటంటే దాని అర్థం ఏంటండి? నోట్లు తక్కువ దొరుకుతాయి, కాయిన్స్ ఎక్కువ దొరుకుతాయి. ఆ కాయిన్స్ కూడా రూపాయి కాయిన్స్, 2 రూపాయల కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్, 10 రూపాయల కాయిన్స్ ఎక్కువ దొరుకుతాయి. ఎందుకు దొరుకుతాయి చెప్పండి? ఎట్లా దొరుకుతాయి చెప్పండి? సామాన్యుడి ప్రతినిధి వెంకటేశ్వర స్వామి. అప్పుడప్పుడు డాలర్లు వస్తాయి, ఆ డాలర్లు కొట్టేసేవాడు మొన్నే పట్టుబడ్డాడు. చెప్తున్నా, కొంతమంది నిలువు దోపిడీ ఇస్తారు. అంటే వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకాన్ని సడలించాలి అంటే లడ్డు ఒక్కటే వాళ్ళకి మార్గం. అందుకని లడ్డూకున్న విశిష్టతని, పవిత్రతని దెబ్బ కొడితే ఆటోమేటిక్గా తగ్గిపోతారు. భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. హిందూ సమాజం మీద గెరిల్లా దాడి. ఎగ్జాక్ట్లీ అది జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకుంటున్నాం.
మనిద్దరం మాట్లాడుకోవటం నేరమా, అది చెయ్యటం నేరమా రామబ్రహ్మం గారు? అది చేయటం నేరం. మనిద్దరం దాన్ని విశ్లేషించుకుంటున్నాము తప్ప అవును, ఆ నేరం మనం చేయలేదు. అవును. ఆ నేరం చేసిన వాడి ఇంటెన్షన్ని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ తిరుమల తిరుపతి దేవస్థానాలు కొనుగోలు చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది. ఆ కల్తీలో జంతు కొవ్వు అనేది ఒక పార్టు, కల్తీ కెమికల్స్ అనేది ఒక పార్టు, 2 పార్ట్. నేను అంటే కొంచెం న్యాయం ధర్మం మాట్లాడాలి కాబట్టి వన్ సైడెడ్గా మాట్లాడకూడదు కాబట్టి జంతు కొవ్వు ఒక పార్టు, కెమికల్స్ ఒక పార్టు, కల్తీ జరిగింది అనేది మాత్రం వాస్తవం, స్పష్టం. అది చాలా స్పష్టంగా ఉన్నది. జంతు కొవ్వా కెమికల్సా? ఓకే, జంతు కొవ్వు కాదు, కెమికల్స్ కలపచ్చా? ఏదైనా తప్పే. నేను చెప్పేది లడ్డు కల్తీ కాబడింది, జంతు కొవ్వు కాదు అనుకుందాం, జంతు కొవ్వే, దాన్ని కూడా చెప్తా నేను మీకు. జంతు కొవ్వే కలిసింది అందులో, జంతు కొవ్వు కాదు అనుకుందాం, కల్తీ చేయొచ్చా? చేయకూడదు, 100% చేయకూడదు. నువ్వు కెమికల్స్ కలిపిన నెయ్యి లాంటి ఒక జిగట పదార్థాన్ని సప్లై చేసి దానితో లడ్డు తయారు చేయిస్తే ఆ లడ్డు తిరుపతి నుంచి ఊరికి వెళ్ళేసరికి గట్టి రాయిలాగా అయిపోయింది, గుండ్రాయిలాగా అయిపోయింది. తినటానికి దాన్ని ఏదైనా గట్టి పదార్థంతో కొట్టుకొని ముక్కలు చేసుకొని తినాల్సి వచ్చింది. రెండో రోజు బూజు వచ్చిన పరిస్థితులు కూడా చాలాసార్లు మనం చూసాం సార్. ఎగ్జాక్ట్లీ. ఇది ప్రత్యక్షంగా ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడు అనుభవించాడు. గట్టిగా అయిపోయిన లడ్డూని కొట్టుకొని పారేయలేక వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా మనకి అనుగ్రహించే ఆ పదార్థాన్ని పారేయలేక కెమికల్స్ కలిసిన నెయ్యితో తయారు చేసిన లడ్డూని గట్టి పదార్థంతో కొట్టుకొని ముక్కలు చేసుకొని తిన్నారు భక్తులు. కాదని చెప్పమనండి. అంటే కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవం. యానిమల్ ఫ్యాటా కెమికల్సా అనేది తీసి పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటికి వచ్చాడు. అంబటి రాంబాబు ఇంటికి ఈయన ఎందుకు వచ్చాడు? అసలు అది విషయం ఏంటి అంటే, ఆ అంబటి రాంబాబు తన 70 ఏళ్ల వయసు కూడా మరిచిపోయి బూతులు మాట్లాడినందుకు తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తే ఆ పోలీసులు వచ్చి అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తే అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వచ్చాడు. అదే నీచం. అవును, జగన్మోహన్ రెడ్డి నేరస్తుల్ని పరామర్శించే ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నాడు కాబట్టి అంబటి రాంబాబుని పరామర్శించడానికి వచ్చాడు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని ఆ నీచత్వాన్ని కొంచెం పక్కన పెడితే నువ్వు అక్కడికి వచ్చావు. అంబటి రాంబాబు ఇష్యూ పొలిటికల్ ఇష్యూ. అంటే పొలిటికల్ ఇష్యూ అంటే ఇట్ ఈస్ ఎ సోషల్ ఇష్యూ. ఎందుకు అంటే మంత్రిగా పనిచేసిన 70 ఏళ్ళోడు వచ్చి పచ్చి బూతులు తిడుతుంటే మొత్తం సాక్షాత్తు మనం రాష్ట్ర ముఖ్యమంత్రిని, విద్యాశాఖ మంత్రిని పచ్చి బూతులు వాళ్ళ అమ్మల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా ఇది చేసుకొని తిడితే ఆంబోతులాగా రంకెలేస్తే ఇట్ ఈస్ ఎ పొలిటికల్ కమ్ సోషల్ ఇష్యూ. అవును, అట్లా కాదండి. రఘురామకృష్ణరాజు ఊరిని సలహా ఇస్తేనే రాష్ట్ర బహిష్కరణ చేశాడు కదా జగన్ రెడ్డి. నేను చెప్తున్నా కదా, సోషల్ ఇష్యూ, దాన్ని అదొక పొలిటికల్ ఇష్యూ. దాన్ని నువ్వు నేరం చేసిన వాడిని, వాడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వచ్చావు. ఓకే, వెళ్ళండి కూడా వచ్చావు కదా. నువ్వు అంతవరకు మాట్లాడి వెళ్ళిపోతే నీకు మర్యాద దక్కుండేది. నువ్వేం చెప్పావు? అసలు ఎటువంటి ప్రస్తావన లేకుండా, ప్రొవకేషన్ లేకుండా తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పావు. జగన్మోహన్ రెడ్డి చెప్పావా లేదా? అవును, అందరూ విన్నారు కదా. తిరుపతి లడ్డూలో కల్తీ లేదు, ఈ చంద్రబాబు నాయుడు కల్తీ ఉందని చెప్పాడు అని చెప్పాడు. ఆ మాట చెప్పడాక అక్కడికి వచ్చినట్టున్నాడు. అంటే నేను అదే చెప్తున్నా, ఒక సామాజిక నేరం అంటే పదవిలో ఉన్నవాళ్ళనే కాదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, మొత్తం మహిళా జాతిని, మొత్తం సమాజంలో యంగ్స్టర్స్ని తప్పుదో పట్టించే విధంగా నీచంగా చూసే ఒక మనస్తత్వంతో బూతులు తిట్టిన ఒక వ్యక్తిని పరామర్శించడానికి రావటం, జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి రావటం, అదే ఒక దరిద్రం అయితే నువ్వు అక్కడికి వచ్చి నువ్వు మాట్లాడింది ఏంటి? వెంకటేశ్వర లడ్డు గురించి మాట్లాడు. నీచేత నీచమే. లడ్డూలో కల్తీ లేదు అని చెప్పావు. కల్తీ లేదు అని చెప్పి సిబిఐ సిట్ చెప్పిందా? ఎక్కడ చెప్పింది చూపించు. 35వ పేజీ సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో 35వ పేజీలో క్లియర్ కట్గా ఉంది. ఎన్డీడీవి
కాఫ్ రిపోర్టులో ఉమ్, ఇందులో జంతువుకు సంబంధిత కొవ్వు కానీ వృక్ష సంబంధిత కొవ్వు కానీ ఇతర యానిమల్ ఫ్యాట్స్ కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉండటానికి అవకాశం ఉన్నది అని చెప్పి క్లియర్ కట్గా చెప్తే ఉమ్, అది కనపడదా నీకు? కనపడలేదా? వక్రీకరిద్దామని చూసావా? వచ్చి ఆ పాయింట్ చెప్పావు, తప్పు చెప్పావు. ఓకే, నువ్వు తప్పు చెప్పావు కదా. ఉమ్, తర్వాత సుబ్బారెడ్డి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గుంటూరులో ప్రెస్తో మాట్లాడిన నెక్స్ట్ డే ఉమ్, సుబ్బారెడ్డి ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఏం చెప్పాడో తెలుసా? ఉమ్. మీకు ఆ వీడియో బిట్ కూడా పంపిస్తాను రామబ్రహ్మ గారు, అది మీరు కొంచెం ప్లే ప్లే చేస్తాం. దాంట్లో సిట్టు ఎంక్వైరీలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు. జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. కానీ విన్నారు కదా ఉమ్, ఏమన్నాడు? ఇందులో యానిమల్ ఫ్యాట్ లేదు ఉమ్, అని గట్టిగా చెప్పి ఉమ్. కల్తీ జరిగిన వాడు వాస్తవం అని మెల్లిగా చెప్పాడు. సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు. ఉమ్, సుబ్బారెడ్డి యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పాడు అని నేను చెప్పాను కదా. అంతకు ముందరే నేను చెప్పాను కదా, పేజీ నెంబర్ 35లో ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్లో ఏముందో చెప్పాను కదా. ఉమ్, అంటే సుబ్బారెడ్డి యానిమల్ ఫ్యాట్ లేదు అన్న విషయం గట్టిగా అరిచి చెప్పి ఉమ్, మెల్లిగా చెప్పింది ఏంటి? నెయ్యిలో కల్తీ జరిగింది అని. నెయ్యిలో కల్తీ జరిగింది అని సుబ్బారెడ్డి ఇప్పటికీ అంగీకరించడం ఇది మూడోసారి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి కల్తీ లేదు అని చెబితే సుబ్బారెడ్డి కల్తీ జరిగింది అని చెప్తున్నాడు. ఉమ్, బాబాయ్ అబ్బాయి ఏంటి ఉమ్, ఇప్పుడు ఎవరిని ఏమనాలి? ఉమ్, అంటే యానిమల్ ఫ్యాట్ లేదు అని గట్టిగా చెప్పి ఉమ్. కెమికల్స్ ఉన్నాయి అని మెల్లిగా చెబితే నేరం సమసిపోతుందా సుబ్బారెడ్డి? ఉమ్, అసలు యానిమల్ ఫ్యాటు లేదు కెమికల్స్ లేదు అని దబాయిచ్చి మాట్లాడితే అవును. నేరం పరిష్కారం అయిపోతుందా జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే మొత్తం క్లియర్ కట్గా ఉమ్, హిందువుల మనోభావాలని దెబ్బతీసే కార్యక్రమానికి కుట్రపూరితంగా ఉమ్, జగన్మోహన్ రెడ్డి ఈ ఈ మొత్తం ఈ టోటల్ నెయ్యి అడల్టరేషన్కి పాల్పడ్డాడు. ఉమ్. లడ్డు మీద విశ్వాసం పోతే హిందూ భక్తులు తిరుపతి రావటం తగ్గిచ్చేస్తే సరే, మీరు చెప్పినాక అర్థం వింటా ఉంటే హిందూ సమాజం మీద దాడి చేయడం ఒకటి, స్లో పాయిజన్, ఎగ్జాక్ట్లీ హిందూ భక్తులకి స్లో పాయిజన్ ఇచ్చి మైల్గా డైల్యూట్ చేసి ఏదో ఒక మతానికి ప్రయోజనం చేకూర్చే విధంగా ప్లాన్ చేసి అనిపిస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ జరిగిన పరిణామ క్రమం చూస్తే ఉమ్, మీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్, ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడులు విస్తృతంగా జరుగుతున్నాయని ఉమ్, ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు 2-3 రిపోర్ట్లని కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఉమ్, మత మార్పిడులు జరుగుతున్నాయి. మనం కూడా చాలా చాలా చోట్ల మనం చూసాం. ఆ రోజున ప్రశ్నించటానికి చాలా మందికి ధైర్యం లేదు. మీరు నేను ప్రశ్నించాం, అది వేరే విషయం. కానీ చాలా మందికి ప్రశ్నించే ధైర్యం లేక ఉమ్, నోరు మూసుకొని ఉన్నారు. దేవాలయాల కొలనులో కూడా బాప్తిస్మం ఇచ్చిన సందర్భాలు మనకి వీడియోలతో సహా వచ్చినాయి. అటువంటి వీడియోలు వచ్చినాయి. ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్తు దీని మీద తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రానికి రిపోర్ట్లు కూడా ఇచ్చినాయి వాళ్ళ తరఫున వాళ్ళు. అంటే మత మార్పిడులు ర్యాంపెట్గా చెయ్యటమే కాకుండా ఉమ్, నిన్న మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనత్త ఉమ్, విమలారెడ్డి ఒక వీడియోని రిలీజ్ చేసింది. రామబ్రహ్మ గారు, నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆ వీడియోను కూడా ఒక్కసారి మీరు ప్లే చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున ఏపీ క్రైస్తవులందరికీ వందనాలు చెప్తూ, తోటి విశ్వాసిగా జగన్ బాబు మేనత్తగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి. మన క్రైస్తవ సహోదరులందరూ మనమందరం కూడా సేఫ్గా ఉండాలంటే, చక్కగా స్వతంత్రంగా ఆరాధన చేసుకోవాలంటే, మన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ లబ్ధి పొందాలి అంటే జగనన్న ప్రభుత్వం రావాలి అని మనందరికీ తెలుసు. కాబట్టి మనమందరం కూడా ప్రార్థనతో ఈ విజయాన్ని సాధించుకోవాలి అని ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. విమలారెడ్డి చెప్పింది విన్నారు కదా. ఉమ్, విస్తృతంగా విశృంఖలంగా
మనం రాష్ట్రంలో మత మార్పిడులు చేసుకోవాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది, అందుకోసం మీరందరూ ప్రార్థనలు చేయండి అని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మేనత్త ప్రచారం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మేనత్త విమలారెడ్డి ఎన్నికల ముందర మొత్తం పాస్టర్లని వాళ్ళందరినీ ఎక్కడికక్కడ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకు బస్తా బియ్యం ఇచ్చి 500 రూపాయల నోటు చేతిలో పెట్టి జగనన్న కోసం మీరందరూ ప్రార్థనలు చేయండి అని చెప్పారా లేదా? అవును, వాస్తవం అది. ఇటువంటి పరిస్థితుల్లో అంటే హైందవ జాతి ఎంత జాగరూకతతో ఉండాలి, హిందువులందరూ ఎంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ మత మార్పిడులతోటి ఇప్పటికే గ్రామాలన్నీ కూడా కొత్త ఉడికిపోతూ ఉన్నాయి. దాన్ని ఎట్లయినా అడ్డుకోవాలి, ఆపాలి అని ప్రతి హిందువు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. సరే, ఒక పక్కన కులాలుగా మతాలుగా విడదీసి రాజకీయంగా పదవులు అనిపిస్తూ హైందవ జాతి మీద దాడి చేసి మత మార్పిడి ప్రోత్సహించడం అంటే సమాజాన్ని విచ్ఛిన్నం చేసేయాల. సమాజాన్ని విచ్ఛిన్నం చేసి మన రాజకీయ పబ్బం గడుపుకోవాలి అన్న ఆలోచనతోటి ఉన్న వ్యక్తులకి మనం సహకరిస్తామా? తేల్చుకోండి, మీరే తేల్చుకోండి. సమాజం తేల్చుకోవాలి. సమాజంలో ఉన్న ప్రతి హిందువు తేల్చుకోవాలి. కులాల కోసం కొట్టుకుంటారా, మతాన్ని కాపాడుకుంటారా, తేల్చుకోవాల్సిన సమయం ఆసనమైంది. ఈ రోజున తిరుపతి లడ్డూలో కెమికల్స్ కలిసినాయి అని అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నిర్ద్వందంగా అంగీకరించాడు, ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి బుకాయిస్తున్నాడు. మొత్తం అంటే యానిమల్ ఫ్యాట్ ఉన్నది అని చెప్పి సిబిఐ ఛార్జ్షీట్లో చెప్పినా కానీ ఆ రిపోర్ట్ ఇంకా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి చేరలేదు. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు చేరుతుంది అంటే కోర్టు ఆ రిపోర్టుని కాగ్నిజెన్స్లోకి తీసుకున్నప్పుడు అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది కాబట్టి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ డాక్యుమెంట్ వస్తుంది. ఆ ఛార్జ్ షీట్ వచ్చే లోపల సిబిఐ ఒక నోటు పంపించింది రాష్ట్ర ప్రభుత్వానికి. అందులో ఒక 3 పేర్లు ప్రస్తావించింది. ఎవరు? అనిల్ కుమార్ సింఘాల్ ఐఏఎస్ ఆఫీసర్, ధర్మారెడ్డి అప్పటి జేఈఓ, బాలాజీ అప్పటి ఫైనాన్స్ కంట్రోలర్. ఈ 3 పేర్లు ఆ రిపోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన రిపోర్టులో స్పష్టం చేసి వీళ్ల మీద ఛార్జ్ షీట్లో ఉన్న 36 మంది మీద 36 మందిలో సగం మంది వీళ్ళే ఉన్నారు, టీటీడీ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ మీద మీరు అధికారికంగా చర్యలు తీసుకొని ఆ చర్యలు తీసుకుంటూ మీరు అక్కడ వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్దండి అని చెప్పి ప్రక్షాళన చేయమని ఒక నోటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన నోట్లో ఆ సిబిఐ ఆఫీసరు రిపోర్టు పంపించిన సిబిఐ ఆఫీసరు 3 పేర్లు రాశాడు కదా, మరి ఈ 3 పేర్లు ఛార్జ్ షీట్లో ఎందుకు పెట్టలేదండి? ఛార్జ్ షీట్ బహిర్గతం అయితే అసలు ఏంటో తెలియదు, మనకు తెలియదు. నేను అంటే ఇప్పుడు అసలు ఇంకొక మీకు మ్యాజిక్ ఏంటి అంటే ఛార్జ్ షీట్ అఫీషియల్గా బయటికి రాలేదనేది నేనే చెప్పాను కదా. అవును, మరి వైసీపీకి ఎట్లా వచ్చింది? ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ చేయంగానే గంటలో వచ్చి వైసీపీ నాయకులందరూ కల్తీ లేదని ఎట్లా చెప్పారు? జంతు కొవ్వు లేదని ఎట్లా చెప్పారు? ఎట్లా చెప్పగలిగారు? వాళ్ళకి రిపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వ్యవస్థలో పనిచేసిన ఎవరో వాళ్ళకి అందించుంటారు, ఏదో ఉప్పు అందించారు. ఇప్పటి వరకు అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వానికే రాలేదు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి చెప్తూ ఉంటే వీళ్ళకి ఆ రిపోర్ట్ ఎట్లా వచ్చింది? ఆ రిపోర్ట్ మీద వీళ్ళు రియాక్షన్ ఎట్లా ఇస్తున్నారు? జంతు కొవ్వు లేదు అని ఎట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు? అంటే ఎంత పెద్ద కుట్ర ఉందో చూడండి. మీకు ఆ ఛార్జ్ షీట్లో ఈ పేర్లు ఉన్నాయో లేవో అంటే ఇంకా మనకు తెలియదు, అఫీషియల్గా మనకు తెలియదు, కానీ పత్రికల్లో వచ్చిన వార్తలు కానీ వైసీపీ వాళ్ళు రిలీజ్ చేసిన ఆ పేపర్లలో కానీ ఆ పేర్లు అయితే లేవు. ఆ పేర్లు ఎందుకు పెట్టలేదు? సిబిఐ ఛార్జ్ షీట్, సిబిఐ సిట్ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? పైగా ఇంకొకటి చిన్న విషయం, మన ఇద్దరం కలిసి కుట్ర పన్నాము, ఏమవుతుంది? రకరకాలు అనుకుంటాం, అవుతుందా? అమలు అవుతుందా? కాదు కదా. మన ఇద్దరం వెళ్ళి అక్కడున్న ఆఫీసర్ను, అక్కడ చైర్మన్గా ఉన్నవాడినో కలిసి, బాబు ఇగో మే ఇద్దరు ఇట్లా అనుకుంటున్నాం, మొత్తం 250 కోట్లు కొట్టేయచ్చు, ఇది మొత్తం టోటల్ నీకింత మాకింత, నువ్వు మరి ఓకే అంటే మనం దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అంటే వాడు ఓకే అంటే కదా వీడి ఈ కుట్రను ఇంప్లిమెంట్ చేసేది.
అవును. అంటే నువ్వు కుట్ర పన్నిన ఈ వీళ్ళందరూ 36 మంది కుట్ర పన్నారని రాశావు. మరి ఓకే చేసిన వాడు నీ పేరెందుకు రాయలా? రాయాలిగా. నువ్వు అంటే కుట్ర వీళ్ళు ఈ 36 మంది కలిసి కూర్చున్నా కుట్ర పన్నలేరు కదా, కుట్రని ఇంప్లిమెంట్ చేయలేరు కదా. 36 మంది కలిసి కూర్చొని కుట్ర పన్నారనే అనుకుందాం. ఈ 36 మంది కలిసిన కుట్రని ఇంప్లిమెంట్ చేయలేరు కదా. చేయలేరు. సుబ్బారెడ్డి ఏం చెప్పాడో తెలుసా? సుబ్బారెడ్డి చెప్పిన దాంట్లో అసలు ఇంకో అతి ముఖ్యమైన పాయింట్ ఉంది. దొరికిపోయాడు సుబ్బారెడ్డి. ఆ పాయింట్ ఏంటో చెప్తా మీకు. ఏమన్నాడో తెలుసా? ఒక అజ్ఞాత భక్తుడు లడ్డు మీద ఇట్లా కల్తీ ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తూ నాకు ఒక లెటర్ రాశాడు. నేను వెంటనే శాంపుల్స్ని టెస్ట్కు పంపించండి అని రాసి స్వయంగా నేనే సంతకం పెట్టాను అని చెప్పాడు. ప్రెస్ కాన్ఫరెన్స్, ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టాడా. అదే కంటిన్యూయేషన్ ఏం చెప్పాడు తెలుసా? ఆ రిపోర్టు నేను దాచిపెట్టానని చెప్పి చంద్రబాబు అంటాడు. ఆ రిపోర్టు వచ్చిందో లేదో నాకెట తెలుస్తుంది అంటాడు. అదేంటి? నువ్వే కదా పంపించావు, నువ్వు కింద సంతకం పెట్టి పంపించానని నువ్వే చెప్పావు కదా. ఒక సెంటెన్స్ అది చెప్పి రెండో సెంటెన్స్లో ఆ రిపోర్టు నేను దాచిపెట్టానంటాడేంటి? నేనే కదా రిపోర్ట్ తెప్పించింది. నువ్వు రిపోర్ట్ తెప్పించావా? ఆ రిపోర్ట్లో ఏముందో చూసావా? మళ్ళీ చూడలేదని మూడో సెంటెన్స్లో నేను ఆ రిపోర్టు నాకు తెలియదు, వచ్చింది నాకు, ఆ రిపోర్టు వచ్చిన విషయం నాకు తెలియదు అంటాడు. అంటే ఎంత సెల్ఫ్ కంట్రరీగా మాట్లాడుతున్నాడో ఈ వైవి సుబ్బారెడ్డి. అంటే భయంతో గందరగోళంలో రకరకాలుగా మాట్లాడుతున్నాడు. అదే గందరగోళం, అదే భయం జగన్మోహన్ రెడ్డి దాకా పాకి ఉన్నది. అందుకని జగన్మోహన్ రెడ్డి అసలు కల్తీ లేదంటున్నాడు. నువ్వు రిపోర్టుకి నేనే పంపించాను శాంపుల్స్ అని చెప్పిన వైవి సుబ్బారెడ్డి ఆ రిపోర్టు వచ్చిందో లేదో నాకు తెలియదు అంటాడు. ఆ రిపోర్టు నేను తొక్కి పెట్టాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తున్నాడు ప్రజల్లో అంటాడు. మరి నువ్వు నీ రిపోర్ట్ చదవలేదా? ఆ రిపోర్ట్లో ఏముందో చెప్పు. ఆ రిపోర్ట్లో ఏముంది? లెస్ దాన్ 10% ఉంటే మేము కనుక్కోలేము. మా కెపాసిటీ అంతవరకే. మాదేదో కమర్షియల్ ఆర్గనైజేషన్ కాదు. మీరు వేరే ఇంకో పార్టీ దగ్గరికి వెళ్ళి ఇంకొక ల్యాబ్ దగ్గరికి వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకోండి అని చెప్పాడా లేదా? మరి నువ్వు అది ఎందుకు చేయించలే? అంటే సుబ్బారెడ్డి అడ్డంగా దొరికిపోయాడు, తన ప్రెస్ కాన్ఫరెన్స్లోనే దొరికిపోయాడు. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్లు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయా లేదా మీరు చెప్పండి రామబ్రహ్మ గారు. 100% వాస్తవమే కదా సార్ మీరు చెప్పిందంతా. ఇప్పుడు మనం ఈ బ్లేమ్ నుంచి తప్పించుకోవటానికి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల గురించి మాట్లాడదాం. మీకు ఈ కల్తీ విషయం, నెయ్యి కల్తీ విషయం బయటికి రాగానే, అంటే ఇందులో యానిమల్ ఫ్యాట్స్ కలిపారు అని చంద్రబాబు నాయుడు చెప్పిన వెంటనే ఓ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పాడు రామబ్రహ్మ గారు? మీకు కూడా గుర్తుండే ఉంటుంది. మేము అవి టెస్ట్ చేయించాము, టెస్ట్ చేయించిన తర్వాతే వాడాము, ఎక్కడా కల్తీ లేదు, కల్తీ జరగలేదు, లడ్డు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాడా లేదా? చెప్పాడు. బోలేబాబా డైరీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన డైరీ అని చెప్పాడా లేదా? చెప్పాడు. మొన్న కూడా బొమ్మన కరుణాకర్ కూడా అదే వాదన. బోలేబాబా డైరీ 2021లో ఇన్కార్పొరేషన్ అయిన కంపెనీ. బోలేబాబా డైరీ 2021లో ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయింది. 21లో ముఖ్యమంత్రిగా ఎవడున్నాడు? ఆయనే కదా ఉంది. అవును. అప్పుడు ఇన్కార్పొరేట్ అయిన కంపెనీ. ఎట్లా చెప్తావు నువ్వు? బోలేబాబా డైరీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడని ఎట్లా చెప్తావు? ఈ విషయం ఇప్పుడు నేను మీతో చెప్పిన విషయం సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది. నేనేదో కల్పించి చెప్పలేదు సుమా, సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నది. నువ్వు బోలేబాబా డైరీ చంద్రబాబు నాయుడు తెచ్చాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు. తర్వాత టెస్టులు చేయించాము అని చెప్పాడు. ఏం టెస్టులు చేయించావు? తిరుమలలో ల్యాబులో టెస్ట్ చేయించాను అన్నాడు. అసలు తిరుమలలో ల్యాబే లేదు. ఇప్పుడున్నది ల్యాబ్. ఇప్పుడు ల్యాబ్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎన్డీడీబీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, అయ్యా నెయ్యిలో కల్తీ జరుగుతున్నది, దాన్ని పట్టుకోవటానికి మీరు సహకరించండి, మీకు దానికి కావాల్సిన యంత్ర పరికరాలని మీరు అందజేయండి, దానికి ఒక కొటేషన్ పంపించండి, ఎంత ఖర్చు అవుతుందో చెబితే మాకు అత్యవసరం, ఇక్కడ అన్నీ ఈ నెయ్యిలో కల్తీని మనం అడ్డుకోవాలి, ఎంత అవుతుందో చెబితే టీటీడీ
ఆ యంత్ర పరికరాలని అంటే పరీక్షా పరికరాలని కొనుగోలు చేస్తుంది అని ఎన్డీడీబీకి లెటర్ రాశారు. గుజరాత్లో ఉన్న ఎన్డీడీబీ ల్యాబ్కి లెటర్ రాస్తే ఎన్డీడీబీ గుజరాత్ ల్యాబ్ వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఏమన్నా తెలుసా? అయ్యా, వెంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం వచ్చింది మాకు. మేము మా యంత్ర పరికరాలని, పరీక్షకి సంబంధించిన యంత్ర పరికరాలని స్వామివారికి మా డొనేషన్గా మేము ఇస్తాము. మీరు పైసా ఇవ్వద్దు. వెంకటేశ్వర స్వామి సొమ్ము మాకు అవసరం లేదు. మేము ఆనందంగా ఈ యంత్ర పరికరాలను మేము డొనేట్ చేస్తాము అని చెప్పి ఎన్డీడీబీ ల్యాబ్ ముందరకు వచ్చింది. రామబ్రహ్మ గారు, ఈ రోజున ఎన్డీడీబీ యంత్ర పరికరాలు వచ్చినాయి. ఈ రోజున నెయ్యి పరీక్ష తిరుమలలో జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నది. ప్రతి సప్లై పరీక్ష జరిగినా తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను టెస్ట్ చేయించా అన్నాడు. ఎక్కడ టెస్ట్ చేయించావు జగన్మోహన్ రెడ్డి? ల్యాబ్ ఇప్పుడు వస్తే అప్పుడు ఎట్లా టెస్ట్ చేయించావు? సుబ్బారెడ్డి గెస్ట్ హౌస్లో చేయించుంటాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి తన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లోనే దొంగ దొరికిపోయినట్టుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత కల్తీ ఎట్లా చేయొచ్చో ఎట్లా జరిగిందో చెప్పాడు. మీకు గుర్తుండే ఉంటుంది. ఆవుల్లో పౌష్టికాహార లోపం ఉంటేట ఆవుల్లో ఉన్న కొవ్వు కరిగి పాలల్లో బయటకు వస్తుందని చెప్పాడు. మహానుభావుడు చెప్పాడు మన రోజు. తర్వాత ఆవులకు గనక ఈ ఆలివ్ చెట్లు ఉంటాయి కదా, ఆకులు తింటేట పాలల్లో ఆలివ్ ఆయిల్ వస్తుందిట. గోవిందా. అంటే మరి గడ్డి తిని పాలెట్లా ఇస్తారు? పాలెట్లా ఇస్తుంది ఏ జంతువు అయినా? గడ్డి తింటే గడ్డే రావాలి కదా. గడ్డి తింటే గడ్డి రావాలి కదా. మరి గడ్డి తిన్న జంతువు పాలెట్లా ఇస్తుంది? అందుకని పామోలివ్ ఆయిల్ ఆ మొక్కల ఆకులు పెడితేట పామోలివ్ ఆయిల్ వస్తుందిట. పశువుకి అంటే ఆవు కానీ ఏ పశువుకైనా సరే మాల్ న్యూట్రిషన్ ఉంటే ఆ జంతువులో ఉన్న కొవ్వు కరిగి పాలల్లో వస్తుందిట. కొత్త కొత్త సిద్ధాంతాలు చెప్పి నువ్వు ఇటువంటివన్నీ అంటే నీకు ఇందులో ఈ కేసులో అంటే 36 మంది ఈ నిందితుల్లో ఒక వ్యక్తి గోశాల సంరక్షణ బాధ్యతలని జగన్మోహన్ రెడ్డి టైంలో చక్కగా పర్యవేక్షించిన భూమన కరుణాకర్ రెడ్డి బంధువు హరినాథ్ రెడ్డి ఈ 36 మందిలో ఉన్నాడు. అంటే మాల్ న్యూట్రిషన్ ఉన్నది ఆవుల్లో అని నువ్వు చెప్పినా నువ్వు ఇదే హరినాథ్ రెడ్డి నీకు ఇన్స్పెక్షన్ కమిటీలో ఉన్నాడు, టీటీడీలో ఉన్నాడు. అప్పుడు అతను ఒప్పుకుని స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నాడు కల్తీ జరిగిందని చెప్తున్నా. అంటే నువ్వు ఇంత పకడ్బందీగా నేరాన్ని చేసి ఈ రోజున కల్తీ జరగలేదు, చంద్రబాబు తప్పు చెప్తున్నాడు, చంద్రబాబు హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తున్నాడు అని నువ్వు చెబితే వినటానికి హిందువులు సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి తప్పు అంటే తప్పు చేశావు, దొరికిపోయావు. అంటే డైరెక్ట్గా నువ్వే దొరికావా? మద్యం కుంభకోణంలోనే దొరకలా. ఇంకా సరే, ఈ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మాటలు చూస్తూ ఉంటే అతను రిమోట్ కంట్రోల్లా చేసి వెనకలేని శక్తులు ఆడిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అతని దగ్గర అంత సమర్థత ఏం కనపడట్లా. మాట్లాడడం చేత కాదు, పరిపాలన చేత కాదు, ఏం మాట్లాడతాడో తెలియదు. వెనకాల ఏదైనా మాఫియా నడిపిస్తుందా? మీరు చెప్పినవన్నీ విషయాలు కరెక్టే. అంటే పరిపాలన చేత కాదు, మాట్లాడటం చేత కాదు, అంతవరకు కరెక్టే. కానీ అతని వెనక మాఫియా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే డాష్ 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 మీరే పూరించుకోండి. అంటే మద్యం కుంభకోణం కానీ, కల్తీ నెయ్యి కుంభకోణం కానీ, ఇటువంటి పెద్ద పెద్ద విషయాల్ని చేసే వాళ్ళకి వేరే మాఫియా ఎందుకు? అవన్నీ కూడా వాళ్ళే చేపిస్తుందా, మాఫియా చేపిస్తుందా అని. ఇప్పుడు పాబ్లో ఎస్కోబార్ అని ఉండేవాడు. పాబ్లో ఎస్కోబార్ కొలంబియా దేశంలో ఆయన మొత్తం దేశం మొత్తాన్ని గడగడలాడించిన నార్కోటిక్ డీలర్, డ్రగ్ డీలర్. మొత్తం ఒక జడ్జి ఒక ఆయన పాబ్లో ఎస్కోబారు వాళ్ళ పార్లమెంట్కి, ఆ పేరేదో ఉంటుంది, మన పార్లమెంట్ లాంటిది అక్కడ కూడా ఉంది కాబట్టి దానికి ఎంపిక అయ్యాడు. అందరూ కలిసి ఎన్నుకున్నారు. ఆడు మొత్తం అందరినీ చంపేస్తూ ఉంటాడు, అందుకని వీడితో మనకెందుకని అని ఎన్నుకున్నారు. ఎవరో ఒక ఆయన, నాలాంటి ఆయన, మీలాంటి ఆయన కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్ళి పాబ్లో ఎస్కోబార్ చట్టసభలకి ఎన్నిక కావడం అనేది మరి అన్యాయం, దారుణం, అతన్ని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి ఎవరో ఒక ధర్మాత్ముడు కోర్టుకి వెళ్ళాడు.
అక్కడ జడ్జి ప్లేస్లో ఇంకొక ధర్మాత్ముడు కూర్చొని ఉన్నాడు. ఆ ధర్మాత్ముడు, ఆ మహానుభావుడు ఏం తీర్పు చెప్పాడు అంటే, వీడు కొత్త క్రిమినల్, డ్రగ్ మాఫియా నడిపేవాడు, వీడు వచ్చి చట్టసభల్లో కూర్చోవటం అన్యాయం, ఈ ఎన్నిక చెల్లదు అని తీర్పిచ్చాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా ఈ పాబ్లో ఎస్కోబార్? ఒక 50-60 హెలికాప్టర్లు వచ్చినాయి. ఆ హెలికాప్టర్ల నిండా మందుగుండు సామాగ్రులు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి. తీసుకొచ్చాడు. ఆ మొత్తం జడ్జి, ఆ కోర్టు మొత్తం అంత లేపేశాడు. అందరూ చచ్చిపోయారు. ఆ తీర్పిచ్చిన ఆయన చచ్చిపోయాడు, ఆ వ్యాజ్యం వేసిన ఆయన చచ్చిపోయాడు, అందరూ చచ్చిపోయారు. అంటే న్యాయ వ్యవస్థ మొత్తాన్ని తుడిచిపెట్టాడు పాబ్లో ఎస్కోబార్. మీరు కావాలంటే ఇప్పుడు నేను చెప్పింది కొట్టి చూస్తే సినిమాలు కూడా వచ్చినాయి. అందుకని పాబ్లో ఎస్కోబార్కి వెనక ఇంకెవరన్నా ఉండి నడిపించారా అన్న మీ క్వశ్చన్ అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అదే జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ హిందూ మతం మీద చేసిన దాడిని గెరిల్లా తరహాలో విచ్చనం చేసి కులాలుగా మతాలుగా విడగొట్టి లడ్డూలో కెమికల్స్ వాడటమే కాకుండా హిందూ సమాజాన్ని కూడా నాశనం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇన్ని కుట్రలు జరిపాడని హిందూ సమాజం మేలుకొని కులాలు మతాలుగా కొట్టుకోవడం మానేసి తమ మతాన్ని రక్షించుకునే పనిలో ఉండాలంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.